రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. రఘురామకృష్ణరాజుకి ఉండి సీటు ఖరారైపోయిందని మొన్న ఉండిలో ఆయనే ప్రకటించారు. స్పీకర్గా నన్ను చూడాలనుకుంటున్నారు అన్నది కూడా ప్రకటించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరపున రామరాజు. ఇంతకుముందు కూడా 2009 నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలుస్తూ వచ్చింది. అప్పట్లో శివరామరాజు ఉండేవారు. అందుకే ఆయన కలవపూడి శివ అంటారు. ఇద్దరు, ఒక రామరాజు ఒక శివరామరాజు. ఆ శివరామరాజు ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని కాదని ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇస్తున్నారన్నటువంటి సందర్భంలో రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే నిన్న కంట తడి పెట్టారు. అది గన్ని వీరాంజనేయులు ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఆవేదన అయింది. ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, అందరూ అనుకున్నట్టు సీటు కన్ఫామ్ కాలేదు రఘురామకృష్ణరాజుకి, ఎవరైతే అందరూ అనుకుంటున్నారో అది కన్ఫామ్ కాలేదు, నేను చంద్రబాబు గారితో చెప్తాను రామరాజుకి టికెట్ మార్చొద్దని. ఆయన పార్లమెంటు స్థానాన్ని కూడా ఆశిస్తున్నారు కాబట్టి పార్లమెంటు స్థానం లేదని మార్పు వచ్చి ఇచ్చే అవకాశం ఉంది అన్నటువంటిది ఆయన చెప్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ఉండి ఇస్తారా లేదా? రఘురామకృష్ణరాజు నిన్ననే ఇది పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత అసెంబ్లీకా పార్లమెంట్కా అన్నది 2 రోజుల్లో తేలిపోబోతోంది అని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆయన ఉందా లేకపోతే విజయనగరం ఎంపీ సీట్ అన్నట్టు మరొక ప్రచారం జరుగుతుంది. అప్పుడు విజయనగరం అభ్యర్థిని మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికి ఆల్రెడీ ఎంపీ ప్రకటించేస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా అయోమయంలో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆయన ఎక్కడ పెడితే అక్కడ సిట్టింగులు దెబ్బతింటారు. అంటే ఇక్కడేమో ఆల్రెడీ సీట్ తీసుకున్నటువంటి రామరాజుకి బాధ, అట్లాగే సీటు కోరుకున్నటువంటి శివరామరాజుకి బాధ. చివరికి ఆయనైతే రాజకీయ సన్యాసం అనే స్థాయికి వచ్చారు, లేకపోతే రెబల్గా పోటీ చేస్తారనే స్థాయికి వచ్చారు. ఇప్పుడు విజయనగరంలో ఎంపీ క్యాండిడేట్ ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు. తన ప్రచారం కూడా తను చేసుకుంటుంటే ఇప్పుడు అక్కడంటే మళ్ళీ ఆ అభ్యర్థికి అల్లాడ్డం. ఇప్పటికే డబ్బులు తగలేసుకుని ఉంటారు కదా, రోజుకు 10 లక్షలు 15 లక్షలు, అటు తనకి ఇబ్బంది. రఘురామకృష్ణరాజు తీసుకొచ్చి పెట్టినటువంటి తంటాని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక తల పట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబు వంతైంది.